సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకు జనరల్ తెలుగులో యూనిట్ 5 తెలుగు సాంకేతికత. వర్తమాన కాలంలో కంప్యూటర్ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. అక్కడ మొదట్లో ఇంగ్లీషే వాడేవాళ్ళు, ఇప్పుడు అయితే అన్ని ప్రాంతీయ భాషలు వాడుతున్నారు. తెలుగు కూడా సాంకేతిక పరంగా బాగా వినియోగిస్తున్నారు. ఈ తెలుగును ఎట్లా వినియోగిస్తారు, ఏ ఏ సామాజిక మాధ్యమాల్లో వినియోగిస్తున్నారు, వాటి వల్ల ప్రయోజనాలు నష్టాలు ఇట్లాంటివన్నీ కూడా మనము ఈ యూనిట్ 5లో తెలుసుకుంటాం. మొదటగా తెలుగు లిపి పరిచయము, యూనికోడ్ ఆవిర్భావ విశేషాలు, ఈ అంశాన్ని గురించి మొదటగా చెప్పుకుంటాం. తెలుగు లిపి పరిచయం. మాటల రూపంలో ఉన్న భాషకు మనం కల్పించుకున్న ఒక రూపం లిపి. లిపి లేని భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఏవైతే లిపి ఉండదో ఆ భాషలు అనేవి అంతరించిపోతున్నాయని మనకు యుఎన్ఓ సంస్థ కూడా తెలియజేస్తుంది. మన తెలుగు భాష వరకు మనకు అద్భుతమైన లిపి సంప్రదాయం ఉంది. ఈ తెలుగు లిపి అనేది పురాతన బ్రాహ్మీ లిపి నుండి ఆవిర్భవించింది. మన లిపికి సంబంధించిన గుర్తులే వర్ణాలు, వీటినే మనం అక్షరాలు అంటున్నాం. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి కాబట్టి అక్షరమాల లేదా వర్ణమాల అని కూడా వ్యవహరిస్తాం. తెలుగు వర్ణమాలలో 16 అచ్చులు, 40 హల్లులతో సహా 56 అక్షరాలను కలిగి ఉంది తెలుగు వర్ణమాల. అచ్చులు, తెలుగు వర్ణంలో ఉన్న 16 అచ్చుల్ని స్వరాలని పిలుస్తారు. వీటిలో మళ్ళీ హ్రస్వంగా పలికేవి, దీర్ఘంగా పలికేవి ఉన్నాయి. హ్రస్వాచ్చులకు ఉదాహరణ ఆ, ఈ, ఉ మొదలైనవి. దీర్ఘాచ్చులకు ఉదాహరణ ఆ, ఈ, ఉ మొదలైన అచ్చులు. అట్లాగే హల్లులు. తెలుగు వర్ణమాలలో 40 హల్లులు ఉంటాయి. వీటిని వ్యంజనములు అని కూడా అంటారు. ఈ హల్లులను వాటి ఉచ్చారణ ఆధారంగా 5 వర్గాలుగా వర్గీకరించారు. అది కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం అట్లాగా వర్గీకరించి ఉన్నారు. ఈ హల్లులన్నీ కూడా అచ్చుల్ని ఆధారంగా చేసుకునే ఏర్పడతాయి. ఉదాహరణ క అనేది క్ ప్లస్ ఆ అనే విధంగా ఏర్పడుతుంది. అచ్చులతోనే హల్లులు అనేవి ఏర్పాటు జరుగుతుంది. తర్వాత సాంస్కృతిక ప్రాముఖ్యత. మన భాష ద్వారానే మన సంస్కృతి యొక్క ప్రాముఖ్యత అనేది మనకి తెలియజేస్తూ ఉంటుంది. తెలుగు లిపి తెలుగు మాట్లాడే వారి యొక్క గుర్తింపునకు ఒక చిహ్నం, ఒక నమూనా. ఇది మన తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణం. ఈ లిపి ద్వారానే మనకు సాహిత్యం, కళలు అన్నీ కూడా లిఖించబడతాయి. లిపి ద్వారానే మనకు సాహిత్యం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మన ప్రసిద్ధమైన గ్రంథాలు భారతం, భాగవతం, ప్రబంధాలు మొదలైన ప్రసిద్ధ కావ్యాలన్నీ కూడా తెలుగు లిపిలో ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా తెలుగు మాట్లాడే ప్రజల యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తుంటాయి. తెలుగు సంస్కృతి గొప్పది, విశిష్టమైంది అనేదానికి ఈ కావ్యాలన్నీ ఉదాహరణగా మనకి నిలుస్తాయి. ఇవన్నీ కూడా తెలుగు లిపిలో లిఖించబడి ఉండడం మనకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత యూనికోడ్ ఆవిర్భావ విశేషాలు. యూనికోడ్ అనేది ఒక కంప్యూటర్ ఫాంట్. దీన్ని మనం తెలుగులో యూనికోడ్ను తెలుగులో సర్వ సంకేత పద్ధతి అని అంటారు. ఇది కంప్యూటర్ రంగా అక్షర సంకేత లిపి పద్ధతి. ముందుగానే చెప్పుకున్నట్టు యూనికోడ్ ఫాంట్ అనేది ఒక కంప్యూటర్ ఫాంట్. ఇది ఎందుకు అవసరమైంది? యూనికోడ్ అవసరం. కంప్యూటర్లు ప్రధానంగా అంకెలతో పనిచేస్తాయి. ఒక్కో అక్షరానికి ఒక్కో సంఖ్యను కేటాయించి నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాయి. ఎన్కోడింగ్ పద్ధతులు అనేవి ఉంటాయి. ఇదంతా కూడా సాంకేతిక పదజాలం అనేది కనిపిస్తుంటుంది, కంప్యూటర్ పదజాలం అనేది. తర్వాత ఏ ఒక్క పద్ధతిలోనూ సరిపోయే అన్ని వర్ణాలు ఉండేవి కావు. ఐరోపా ఖండంలోని భాషల కోసమే చాలా సంకేత లిపిని వాడవలసి వచ్చేది. ఇట్లా ఆంగ్ల భాష కూడా అక్షరాలకు, వ్యాకరణ, సాంకేతిక వర్ణాలకు ఏ ఒక్క లిపి సంకేత పద్ధతి సరిపోయేది కాదు. ఆ సంకేత లిపి పద్ధతుల మధ్య వైరుధ్యాలు కూడా ఉండేవి. అందువల్ల ప్రారంభంలో కంప్యూటర్లో డేటా చెడిపోయే ప్రమాదం కూడా ఉండేది. ఇలాంటి సందర్భంలోనే యూనికోడ్ అవసరం, దాని యొక్క కల్పన అనేది అనివార్యంగా మారింది. యూనికోడ్ కల్పన. ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేక సంఖ్యని యూనికోడ్ అందిస్తూ ఉంటుంది. ప్లాట్ఫామ్ ఏదైనా, భాష ఏదైనా, ప్రోగ్రామ్ ఏదైనా సరే అది యూనికోడ్లో అమరే విధంగా దాన్ని నిక్షిప్తం చేస్తూ ఉంటారు. ప్రముఖ వ్యాపార దిగ్గజ కంపెనీలైనటువంటి హెచ్పి, ఐబిఎం, యాపిల్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, సన్, యూనిసిస్ వంటి అనేక దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఈ యూనికోడ్ ప్రమాణాన్ని స్వీకరించి ఉన్నాయి. ఇటీవల అన్ని ఆధునిక బ్రౌజర్లు,
ఆపరేటింగ్ సిస్టమ్లు, అనేక సాఫ్ట్వేర్ ఉత్పత్తులు యూనికోడ్కి మద్దతు ఇస్తున్నాయి. అలాగే ఇటీవల టెక్నాలజీ ధోరణిలో యూనికోడ్ ఒక ఖచ్చితమైన ప్రమాణంగా గుర్తించబడింది. అనేక సిస్టమ్ల మధ్య రవాణాలో డేటా అనేది చెడిపోకుండా యూనికోడ్ వీలు కల్పిస్తుంది. మనం తెలుగులో యూనికోడ్ ఫాంట్లో చేస్తే అది ఎక్కడైనా ఓపెన్ అవుతుంది. ఎక్కడ డేటా అనేది ఏమాత్రం డ్యామేజ్ కాదు. కాబట్టి దీన్ని యూనికోడ్ ఫాంట్ను చాలా ప్రామాణికంగా ఈ కంపెనీలన్నీ కూడా స్వీకరించి ఉన్నాయి. తర్వాత యూనికోడ్ కన్సార్టియం. యూనికోడ్ కన్సార్టియం అనేది యూనికోడ్ ప్రమాణాల అభివృద్ధికి, దాని వ్యాప్తికి, అట్లాగే దాన్ని విస్తరించడానికి కూడా ఏర్పాటైనటువంటి ఒక లాభాపేక్ష లేని సంస్థ. యూనికోడ్ ప్రమాణాలను అమలుపరిచే, దాని వ్యాప్తికి తోడ్పడాలనుకునే సంస్థలు, వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ కన్సార్టియంలో అంటే ఈ సంస్థలో సభ్యత్వం పొందవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇందులో శాశ్వత సభ్యత్వం తీసుకుని ఉంది. తద్వారా మన లిపిలోని అక్షరాలకు వాళ్ళు కోడ్ కేటాయించారు. ఇప్పుడు తెలుగు భాషలో మంచి యూనికోడ్ ఫాంట్లను అభివృద్ధి చేశారు. ఉదాహరణకు గౌతమి అనే ఫాంట్ ఉంది. ఇది ఈ ఫాంట్లో చేస్తే ఇది ఎక్కడైనా ఓపెన్ అవుతుంది. ఇందులో డేటా ఏమాత్రం చెడిపోకుండా మనకి చక్కగా ఎక్కడైనా ఓపెన్ అవుతుంది. తర్వాత కతి. దీన్నే మనం ఆంగ్లంలో ఫాంట్ అంటాం, అంటే ఫాంట్ స్టైల్. కతుల విశేషాలు, రకాలు. కతి అనేది ఒక లిపిని చూపే విధానము. లిపి ఒక భాషను లిఖిత రూపంలో మనం రాస్తూ ఉంటాం. అట్లాగే ముద్రణలు లేదా కంప్యూటర్లలో భాష యొక్క అక్షరాలను చూపించే ఈ శైలే కతి. దీన్నే ఫాంట్ అని, ఫాంట్ స్టైల్ అని మనం చెప్పుకుంటున్నాం. అనగా ఒక భాషలోని అక్షరాల యొక్క ఆకృతి, దాని యొక్క రూపురేఖ లావణ్యాలను చూపించేటువంటి విధానం ఇది. ఉదాహరణకు ఆ అనేది ఉంది. ఇది ఒక లోహిత్ తెలుగు కతిలో ఇటువంటి నిర్మాణం అనేది ఉంది. అంటే లోహిత్ తెలుగు ఫాంట్ ఇది. ఇట్లా మిగతా ఫాంట్లలో కూడా రకరకాల ఆకృతి, దాని యొక్క రూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం పెళ్లి పత్రికలలో రకరకాల ఫాంట్లను ఉపయోగిస్తూ మనం చూస్తూ ఉంటాం. తెలుగులో వేమన కతి, గురజాడ కతి, గిడుగు కతి, లోహిత్ కతి, ఇలా తెలుగులో చాలా కతులు అనేవి మనకి ఉన్నాయి. కతి పద ఉత్పత్తి. కతి అనే పదం కత్ అనే ఉర్దూ పదం నుండి వచ్చింది. ఈ కతి అనే పదానికి రాత, గీత, జాబు, రేఖ, ఉత్తరం మొదలైన అర్థాలు ఉన్నాయి. ఈ కతుల్లో కూడా ఈ సాంకేతిక రకాలు ఉన్నాయి. అంటే ఈ కతిల్ని ఫాంట్లను డెవలప్ చేయడానికి సాంకేతిక పరంగా చాలా కృషి చేయడం జరిగింది. ఆంగ్లంలో కూడా కొన్ని వేల కతులు ఫాంట్స్ ఉన్నాయని సాంకేతిక పరంగా చెప్పారు. అందులో బిట్ మ్యాప్, ఇది చాలా కాలం క్రితం కంప్యూటర్లో వాడినటువంటి ఒక సాంకేతిక రకం. దీనిలో అక్షర రూపము ఒక చుక్కల దీర్ఘ చతురస్ర ఆకారంపై రూపుదిద్దుకుని ఉంటుంది. బిందు మాత్రిక ప్రింటర్లో లేదా అక్షరాలు మాత్రమే చూపే టెర్మినల్లో ఈ రకాన్ని వాడతారు. అంటే బిందువుల్లాగా, డాట్స్ లాగా ఈ అక్షరాల యొక్క ఫాంట్ అనేది ఉంటుంది. అట్లాగే ట్రూ టైప్, ఇది డిటిపి సాఫ్ట్వేర్లో సాధారణంగా వాడే రకం. యాపిల్ సంస్థ 1981లో ఈ ఫాంట్ను అభివృద్ధి పరిచింది. తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ఈ ఫాంట్ను ఇంకా మెరుగుపరిచింది. ఇందులో ఆకారాలను సరళరేఖలతో, వర్గ సమీకరణలతో రూపొందిస్తారు. ఇది కూడా ప్రామాణికమైన ఫాంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓపెన్ టైప్, ఇది ట్రూ టైప్ కన్నా మెరుగైనది. దీనిని మైక్రోసాఫ్ట్, అడోబ్ కంపెనీలు తయారు చేసి ఉన్నాయి. ఇది యూనికోడ్కి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఓపెన్ టైప్ వాడేవారు ఈ రకాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇందులో ఉదాహరణ పోతన ఫాంటు, లోకిత్ ఫాంట్ అనేవి మనకి ఉదాహరణ చెప్పుకోవచ్చు. తెలుగులో కతుల చరిత్ర, విశేషాలు. కంప్యూటర్ రాకతో మనకు కతులు డిజిటల్ రూపాన్ని సంతరించుకున్నాయి. మొదట్లో శ్రీలిపి వారు తెలుగులో కొన్ని కతులను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అను స్క్రిప్ట్ మేనేజర్ అనేది మనకు తెలుగు ఫాంట్స్ను ఎక్కువగా ప్రవేశపెట్టి ఉంది. 2003లో మైక్రోసాఫ్ట్ సంస్థ వారు గౌతమి అనే కతిని యూనికోడ్లో తీసుకొచ్చారు. కాబట్టి యూనికోడ్లో మనం గౌతమి అనే తెలుగు ఫాంట్ను ఎక్కువగా వినియోగిస్తాం. ఇది ఒక స్టాండర్డ్ ఫాంట్గా మనకు కనిపిస్తుంది. తర్వాత సిలికానాంధ్ర కతులు. 2011లో సిలికానాంధ్ర వారు పొన్నాల, రవిప్రకాష్, లక్కిరెడ్డి అనే పేర్లతో 3 కతుల్ని, ఫాంట్లను విడుదల చేశారు. అట్లాగే 2012లో గిడుగు, గురజాడ, మండలి, శ్రీకృష్ణదేవరాయ, పెద్దన, తెనాలి రామకృష్ణ, దూర్జటి వంటి తెలుగు ప్రముఖ కవుల పేర్లతో కొన్ని ఫాంట్స్ను విడుదల చేసి ఉన్నారు. అట్లాగే 2019లో పొట్టి శ్రీరాములు, రమణ, శ్యామల అనే
ఫాంట్స్ను కూడా విడుదల చేశారు. ఇదంతా కూడా మనకి ఫాంట్స్కి సంబంధించిన చరిత్ర. తర్వాత ఇంకొక అంశం వికీపీడియా లక్ష్యాలు మార్గదర్శకాలు. వికీపీడియా అనేది ఇవాళ అనేక భాషల్లో లభించే ఒక విజ్ఞాన సర్వస్వం. వికీ అనగా అనేక మంది సభ్యుల కృషితో సులభంగా సమాచారాన్ని అందించే ఒక సాంకేతిక వెబ్సైట్. గూగుల్లో మనం వికీపీడియాని టైప్ చేస్తే అక్కడ A to Z అన్ని లాంగ్వేజెస్ని అది లెఫ్ట్ సైడ్లో మనకి కార్నర్లో చూపిస్తుంది. మనం ఏ భాషలో అయినా సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్నటువంటి సమాచారాన్ని మనం స్వేచ్ఛగా చదువుకోవచ్చు. ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా చేసేందుకు అందులో అవకాశం కల్పిస్తారు. తెలుగుకు సంబంధించి తెలుగు వికీపీడియా 2004 నుంచి బాగా కృషి చేయడం మొదలుపెట్టింది. 2017 సెప్టెంబర్లో ఈ సామాజిక మాధ్యమాల వేదికల్లో తెలుగు వికీపీడియా ప్రాజెక్టుల అభివృద్ధి, వాటి యొక్క ఉనికి, వ్యూహాలు వంటి వాటిపై తెలుగు వికీపీడియా సమూహంలో కొన్ని చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా కొన్ని లక్ష్యాల్ని, మార్గదర్శకాల్ని రూపొందించుకొని ఉన్నారు. లక్ష్యాలు మొదటగా తెలుగు వికీపీడియాలో సమాచారం, తర్వాత ఆ సమాచారాన్ని చాలా నాణ్యతగా ఉండే విధంగా చూసుకోవడం, క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్. అందులో ఆ సమాచారాన్ని వైవిధ్యంగా డైవర్సిటీగా ఉండే విధంగా చూసుకోవడం, తర్వాత కొన్ని సముదాయాల్ని ఏర్పాటు చేయడము వంటి వాటిని అన్నిటి కూడా ప్రాచుర్యం పెట్టడం ప్రాథమిక లక్ష్యంగా వాళ్ళు పెట్టి ఉన్నారు. తర్వాత సామాజిక మాధ్యమాలు అనుసరించే వారు కూడా తెలుగు వికీపీడియా వరకు వచ్చి రాయడం, సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో ఇట్లా ఉపయోగించే వాళ్ళు, అక్కడ తెలుగును రాసే వాళ్ళు కూడా ఈ వికీపీడియాలోకి వచ్చి కూడా తెలుగులో రాయడం అనేది చేయడంగా రెండవ లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు. అట్లాగే కొన్ని మార్గదర్శకాలు కూడా రూపొందించారు. సామాజిక మాధ్యమాల్లో వికీపీడియా నిర్వహణకు తెలుగు వికీపీడియాలో ఒక ప్రత్యేకమైన పేజీని రూపొందించుకోవాలి. అట్లాగే సామాజిక మాధ్యమాలకు సంబంధించి ఏ అంశాలపై ఎలాంటి పోస్టులు పెట్టవచ్చో సూత్రప్రాయంగా చర్చించాక అది ఆ పేజీలో ప్రముఖంగా కనిపించే విధంగా పోస్ట్ చేయాలి. అట్లాగే సామాజిక మాధ్యమాల నిర్వహణ పాలసీలు ఉండాలి. ఎలాంటి సమాచారం ప్రచురించాలి, ఎలాంటి సమాచారం ప్రచురించకూడదు వంటి నియమాలు కూడా కొన్ని పెట్టి ఉన్నారు. అట్లాగే సామాజిక ఖాతాలు నిర్వహించే ఆసక్తి ఉన్నవారు కూడా తెలుగు వికీపీడియాలో సైన్అప్ కావాలి. అట్లాగే మొలక వ్యాసాన్ని అభివృద్ధి చేయడం, అంటే చిన్న చిన్న వ్యాసాలని బాగా పెంచి విస్తరించి రాయడము, డెవలప్ చేయడం అనేది కూడా చేస్తూ ఉండాలి. ఇటువంటి మార్గదర్శకాలను కూడా రూపొందించుకొని ఉన్నారు. తర్వాత అంశము సామాజిక మాధ్యమాలు. ఇవాళ సోషల్ మీడియాను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. కాబట్టి దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మొదటిగా ప్రయోజనాలు. ఇందులో ఒకటి కనెక్టివిటీ. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా ఎవరైనా సోషల్ మీడియా ద్వారా మనం కనెక్ట్ కావచ్చు. ఇది మొట్టమొదటి ప్రయోజనం. రెండవది విద్య. ఏ అంశాన్ని అయినా నేర్చుకోవడానికి ఈ సోషల్ మీడియా అనేది ఇవాళ చాలా ఉపయోగపడుతుంది. ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ మనకు తెలియని అంశాన్ని సెర్చ్ చేసి దాంట్లో చాలా విద్యా సమాచారాన్ని మనం పొందవచ్చు. తర్వాత సహాయాన్ని కూడా మనం అర్థిస్తున్నారు ఇవాళ ఫేస్బుక్లో కానీ వాటిల్లో వివిధ రకాల స్నేహితుల నుంచి, తెలియని వారి నుంచి కూడా సహాయాన్ని పొందుతున్నారు. తర్వాత సమాచారం అప్డేట్లు. ఏదైనా సమాచారాన్ని అప్డేట్ చేయడానికి కూడా సోషల్ మీడియా ప్రయోజనకారిగా ఉంది. తర్వాత ప్రమోషన్, అంటే మన వస్తువుల్ని కానీ మన రచనల్ని కానీ ప్రచారం చేసుకోవడానికి సోషల్ మీడియా అనేది చక్కని వేదికగా పనిచేస్తుంది. తర్వాత నోబుల్ కాజు, ఉదాత్తమైన కారణాలు, అంటే పేదలకు సహాయం చేయడము, ఏమైనా ట్రస్టులను ఏర్పాటు చేయడము, వాటిని ప్రచారం చేస్తూ ఆర్థిక సహాయాన్ని పొందడము, అవసరమైన వారికి సహాయం చేయడం అనేది జరుగుతుంది. అవగాహన, మనం వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తగినంత అవేర్నెస్ను ఇవాళ సోషల్ మీడియాలో చాలా మంది అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అట్లాగే నేరంపై పోరాడేందుకు ప్రభుత్వ సంస్థలు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకరమైన పోస్టులు చేస్తే వాటి పట్ల నిఘా పెట్టి నేరానికి పాల్పడే వారి మీద చర్యలు తీసేందుకు కూడా సోషల్ మీడియా అనేది ఉపయోగపడుతుంది. అట్లాగే వ్యాపార ప్రతిష్టను మెరుగుపరచడం. వివిధ వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల్ని అన్ని రకాల సోషల్ మీడియా వేదికలలో పోస్ట్ చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ తమ ప్రతిష్టను, తమ లాభాల్ని పెంచుకుంటూ ఉన్నాయి. తర్వాత కమ్యూనిటీని నిర్మించడము, సహాయపడము. సమాజంలో అనేక రకాల కమ్యూనిటీలు ఉంటాయి. వాళ్ళంతా కూడా గ్రూప్స్గా ఏర్పడడానికి సోషల్ మీడియా అనేది చక్కని వేదికగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ప్రయోజనాలు. తర్వాత సామాజిక మాధ్యమాల వల్ల ప్రతికూలతలు లేదా నష్టాలు. సైబర్ బెదిరింపు. ఇవాళ ఎక్కువ మంది ఈ సైబర్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. తర్వాత హ్యాకింగ్, సిస్టమ్స్ని హ్యాకింగ్ చేయడము, సెల్ ఫోన్లలో అసభ్యకరమైన పంపించడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అట్లాగే వ్యసనము,
సోషల్ మీడియా అనేది ఒక వ్యసనంగా మారిపోతుంది. ఖాళీ సమయం దొరికితే చూసుకుంటూ ఉండడం ఇది ఒక వ్యసనంగా మారిపోతుంది. తర్వాత మోసాలు, స్కాములు, ఏ విధంగా మోసాలు చేయడము, స్కాములకు పాల్పడము ఇటువంటివి కూడా సోషల్ మీడియా వల్ల నష్టాన్ని కలిగిస్తుంది. భద్రతా సమస్యలు అంటే సోషల్ మీడియాలో కొంత భద్రత అనేది తక్కువ, అభద్రతా భావం అనేది కూడా ఉంటుంది. మన ఫోటోల్ని, మన పేర్లని ఎవరెవరో మార్ఫింగ్ చేసే అవకాశం కూడా ఉంది. తర్వాత కీర్తి ప్రతిష్టలకు భంగం. దీంట్లో మనకు పేరు రావచ్చు, అట్లాగే మన కీర్తిని, ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మన గురించి చెడు ప్రచారం కూడా సోషల్ మీడియాలో చేయవచ్చు. అట్లాగే మోస సంబంధ సమస్యలు, ఎక్కువగా ప్రేమ పేరుతోనూ, స్నేహం పేరుతోనూ చాలా మోసాలు అనేవి కూడా ఫేస్బుక్ మొదలైన సామాజిక మాధ్యమాల్లో జరుగుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్య సమస్యలు అంటే రకరకాల ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు అవి ఇవి రకరకాలు చూపిస్తున్నారు. ఇవి అందరికీ సరిపడవు. దీనివల్ల కూడా ఆరోగ్య సమస్యలు అనేది తలెత్తుతూ ఉంటాయి. మరణానికి కారణం సోషల్ మీడియా కూడా మరణానికి అనేది కారణమవుతుంది. ఫోటోలు తీసుకోవడము, ప్రమాదకరమైన స్థలాల్లో ఫోటోలు తీస్తూ మరణానికి గురి కావడము, ఇవన్నీ కూడా నష్టాలుగా చెప్పవచ్చు. మాదక ద్రవ్యాల వినియోగంపై మోజు పెరగడం అంటే చెడు వైపు కూడా ప్రయాణించే విధంగా సోషల్ మీడియా అనేది ఉంది. తర్వాత బ్లాగ్ అనే ఒక బ్లాగ్ను కూడా ఇవాళ తెలుగులో చక్కగా ఉపయోగిస్తున్నారు. ఈ బ్లాగ్ అనేది వెబ్ బ్లాగ్ అనే పదానికి ఒక సంక్షిప్త రూపం. ఒక వ్యక్తి లేదా సమూహము లేదా కార్పొరేషన్ ద్వారా నిర్వహించబడే ఒక ఆన్లైన్ జర్నల్ లేదా ఒక సమాచార వెబ్సైట్గా బ్లాగ్ను మనం చెప్పుకోవచ్చు. అట్లాగే బ్లాగ్ అనేది ఒక ఆన్లైన్ డైరీ లేదా వ్యక్తిగత డైరీగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత వెబ్సైట్గా కూడా దీన్ని మనం చెప్పడం జరుగుతుంది. బ్లాగ్ను ప్రధానంగా కథలు, ఆసక్తులు, ఆలోచనలు పంచుకోవడం వంటి వ్యక్తిగత ఉపయోగాల కోసం వాడుతూ ఉన్నారు. బ్లాగు వివరణ. బ్లాగ్ అనేది ఒక మామూలు వెబ్ పేజీ. అయితే ఇందులో రాసిన జాబులు తేదీల వారీగా, చివరిగా రాసిన జాబులు ముందు చూపిస్తూ అమర్చి ఉంటాయి. వ్యక్తిగత డైరీల నుండి రాజకీయాల వరకు, వివిధ మాధ్యమాల కార్యక్రమాల నుండి పెద్ద కంపెనీల వరకు బ్లాగుల్ని వాడుతున్నారు. అలాగే కవులు, రచయితలు కూడా బ్లాగులు విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు కవులు, రచయితలు బ్లాగులను ఏర్పాటు చేసుకుని తమ రచనల్ని అందులో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అట్లాగే ఈ బ్లాగులు వాటికి సంబంధించిన వెబ్సైట్లను కలిపి బ్లాగోస్పియర్ అని, తెలుగులో బ్లాగ్ ఆవరణం అని అంటారు. బ్లాగ్ ప్రారంభం. జస్టిస్ హాల్ అనే వ్యక్తిని తొలి బ్లాగర్గా భావిస్తారు. 1994లో మొదటి బ్లాగర్గా ఇతడు గుర్తించబడ్డాడు. ఇది 1997లో జాన్ బార్జర్ మొదటిసారిగా ఈ వెబ్ బ్లాగ్ అనే మాటను వాడాడు. తర్వాత పీటర్ మెహ్రోల్జ్ అని ఆయన ఈ వెబ్ బ్లాగ్ అనే పదాన్ని విడగొట్టి వి బ్లాగ్ అనే పదబంధంగా మార్చి తన బ్లాగ్లో పెట్టాడు. తర్వాత క్రమంగా ఈ వెబ్ బ్లాగ్కి బ్లాగ్ అనే పదమే స్థిరపడిపోయింది. ఈ బ్లాగ్ అనే పదము ఒక పక్క నామవాచకంగాను క్రియాపదంగాను చలామణి అవుతుంది. తెలుగు భాషలో బ్లాగులు ప్రారంభం. అంతర్జాలం అంటే ఇంటర్నెట్లో కూడా తెలుగు విస్తరణలో బ్లాగులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. మనకు తెలుగుకు సంబంధించి 2004లో ఈ బ్లాగులు ప్రారంభమైనప్పటికీ 2005 నుంచి విస్తరించడం మొదలుపెట్టాయి. ఈ బ్లాగుల ద్వారా అనేక సాహిత్య అంశాలను తెలుగులో బ్లాగర్లు ప్రచురించారు. బ్లాగర్లు సమావేశాలు. హైదరాబాద్లో ఉండే కొందరు బ్లాగర్లు నెలకోసారి అంతర్జాల విశేషాల గురించి మాట్లాడుకునేవారు. ఈ సమావేశాలే బ్లాగ్కి సంబంధించిన కొత్త ఆలోచనలకి వేదికలుగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఇలాంటి సమావేశాల్లోనే తెలుగులో బ్లాగుల సంస్థకు బీజం పడింది. తర్వాత ప్రధాన స్రవంతిలో బ్లాగ్ అంటే మెయిన్ స్ట్రీమ్లోకి బ్లాగ్ అనేది 2004 నుండి మనకి ప్రధాన స్రవంతిలో బ్లాగులు భాగమై ఉన్నాయి. వార్తా సంస్థలు, రాజకీయ పరిశీలకులు, ఇతర వ్యక్తులు ప్రజాభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ బ్లాగుల్ని వాడసాగారు. తర్వాత మైక్రో బ్లాగింగ్ అంటే చిన్న సందేశాలని పంపించుకోవడానికి వేగవంతంగా ఉపయోగపడేది మైక్రో బ్లాగింగ్. ఈ మైక్రో బ్లాగింగ్ వల్ల కూడా మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తరచుగా వేగవంతంగా పోస్టులను చేసుకోవడానికి ఈ మైక్రో బ్లాగింగ్ అనేది ఉపయోగపడుతూ ఉంది. బ్లాగుల్లో రకాలు. బ్లాగుల్లో అనేక రకాలు ఉన్నాయి. ఆలోచనాత్మక బ్లాగులు, వ్యక్తిగత బ్లాగులు, మిత్ర బ్లాగు, విషయాత్మక బ్లాగులు, వార్తా బ్లాగులు, రాజకీయపరమైన బ్లాగులు, న్యాయపరమైన బ్లాగులు, డైరెక్టరీ బ్లాగులు, ప్రసార మాధ్యమాల బ్లాగులు, వ్యాపార సంస్థల బ్లాగులు, సలహా బ్లాగులు, ఫార్మాట్ బ్లాగులు, ఆడియో లేదా ధ్వని బ్లాగులు, ఫోటోగ్రఫీ బ్లాగులు, చివరగా వీడియో బ్లాగులు. అంటే ఇవన్నీ కూడా
సమాజంలో అనేక రంగాలు ఉన్నాయి, అనేక సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా బ్లాగులను ఏర్పాటు చేసుకొని ఆ సంస్థలకు సంబంధించిన సమాచారము, సలహాలు ఇవ్వడము అందులో చేస్తూ ఉంటారు. ఎలక్ట్రానిక్ మ్యాగజైన్ తెలుగులో ఒకప్పుడు కేవలం ముద్రితమైన పుస్తక రూపంలో మ్యాగజైన్లు వచ్చేవి. ఇటీవల కాలంలో కంప్యూటర్ వాడకం పెరగడంతో తెలుగులో కూడా ఎలక్ట్రానిక్ మ్యాగజైన్లనే వస్తున్నాయి. అంటే ఇవి పుస్తక రూపంలో ఉండవు, కేవలం మనం కంప్యూటర్లలో చదువుకోవడమే జరుగుతుంది. దీనికి ఎటువంటి ప్రింటింగ్ ఖర్చు కూడా ఉండదు. తెలుగులో ఈ మాట, సారంగా, విహంగా వంటి ఎలక్ట్రానిక్ మ్యాగజైన్లు క్రమం తప్పకుండా వెలువడుతూ ఉన్నాయి. అట్లాగే పత్రికలు, దినపత్రికలు, ముఖ్యంగా ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఇవన్నీ కూడా ఈ పేపర్స్ అంటే ఎలక్ట్రానిక్ పేపర్స్ ఆన్లైన్లో చదువుకునే విధంగా మనకు అందుబాటులోకి వచ్చాయి. తర్వాత వెబ్సైట్ అంటే ప్రపంచంలో ఎల్లలు లేనిదే వెబ్సైట్, వరల్డ్ వైడ్ వెబ్గా పిలుస్తారు. దీని ద్వారా వివిధ సంస్థలైన, రంగాలైన వాటికి సంబంధించిన సమాచారము, ప్రయోజనాలు అవన్నీ కూడా వెబ్సైట్లో ఇవాళ ఉపయోగిస్తున్నారు. తెలుగు వెబ్సైట్లు, తెలుగులో కూడా ఈ పత్రికలకు సంబంధించి కానీ, పుస్తకాలకు సంబంధించి కానీ, మ్యాగజైన్లకు సంబంధించి కానీ తెలుగు వెబ్సైట్లు మనకు రూపొంది ఉన్నాయి. ఇది తెలుగు సాంకేతిక సంబంధించిన సమాచారం.